అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనకైతే ఈపీఎఫ్ ఖాతాదారులకైతే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అంతకంటే ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేసేయండి. ఇక మనం టాపిక్‌లోకెళ్ళినట్లయితే మనకు ఈ యొక్క ఎస్ఓపి అనేది 11థ్ మార్చిన 2024 అయితే మనకైతే ఒక ఓల్డ్ ఎస్ఓపి అనేది రిలీజ్ చేశారు. అలాగే మనకు మార్చ్ 26న మనకు లేటెస్ట్‌గా అయితే ఇంకొక ఎస్ఓపి అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది ఇందులో చిన్న చిన్న మార్పులు చేసి మనకైతే ఈ యొక్క ఎస్ఓపిని అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఈ యొక్క ఎస్ఓపిని చూసినట్లయితే మనకిదైతే 11థ్ మార్చ్ 2024లో రిలీజ్ చేసింది. అలాగే మనకు ఇదొచ్చేసి మనకు 26థ్ మార్చిన 2024లో రిలీజ్ చేశారు. మనకు ఈ 1 మంత్‌లోనే 2 ఎస్ఓపీలనేది రిలీజ్ చేశారు. ఈ యొక్క ఎస్ఓపీలనేది రిలీజ్ చేయడానికి కారణం మనకు మన యొక్క నేమ్‌లో చేంజెస్ కానీ, అలాగే రూల్స్ ఈ యొక్క నేమ్ చేంజ్ చేసి ఏ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి, జాయింట్ డిక్లరేషన్ గురించి మనకైతే ఈ యొక్క ఎస్ఓపిలో మనం ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, నేమ్ చేంజ్ చేస్తే రిలేషన్‌షిప్ చేంజ్ చేసినా, మన యొక్క ఫాదర్ నేమ్ చేంజ్ చేసినా, వాటికి మనం ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేవి మనకైతే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మన యొక్క మెంబర్ నేము, అలాగే రిలేషన్షిప్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, పేరెంట్ నేము, మనకు రిలేషన్, మ్యారిటల్ స్టేటస్, మనకు ఈ యొక్క మనం ఏ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు, వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనకు ఈ యొక్క ఎస్ఓపిలో రూల్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మనం ఎన్నిసార్లు మనం యొక్క నేమ్ని కానీ, మన యొక్క స్టేటస్ని కానీ, మ్యారిటల్ స్టేటస్ని కానీ, మన యొక్క ఆధార్ నెంబర్ కానీ, ఈ యొక్క మొబైల్ నెంబర్స్ కానీ మనం ఎన్నిసార్లు అనేది చేంజ్ చేసుకోవచ్చు అనేటివి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 1 టైం, మెంబర్ నేము, జెండర్ 1 టైం, డేట్ ఆఫ్ బర్త్ 1 టైం, అలాగే పేరెంట్ నేమ్ 1 టైం, అలాగే రిలేషన్షిప్ 1 టైం, చూసుకుంటే డేట్ ఆఫ్ జాయినింగ్ 1 టైం, మ్యారిటల్ స్టేటస్ 2 టైమ్స్, అలాగే ఆధార్ నెంబర్ 1 టైం, నేషనాలిటీ 1 టైం. ఈ విధంగా మనకైతే ఈ యొక్క ఎస్ఓపిలో అయితే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఆన్ పేపర్ బోర్డింగ్ మనకైతే. ఈ యొక్క మనకు ఇంకా మనం వచ్చేసి ఈ యొక్క దీంట్లో యాడ్ చేయడానికి కొత్తగా యాడ్ చేసినట్టు వచ్చి ఆధారు, అలాగే పాన్ కార్డు, అలాగే మనకైతే ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్, అలాగే మనకైతే ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మనకు 4 డాక్యుమెంట్స్ యూజ్ చేసి మనం చేంజ్ చేసేటట్టుగా మనకైతే ఇక్కడ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ వీటిని యూజ్ చేసి మనమైతే 4 డాక్యుమెంట్స్ యూజ్ చేసి మనమైతే చేంజ్ చేసుకోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అనేది యూజ్ చేసి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్లియర్గా మనకైతే డేట్ ఆఫ్ బర్త్కి మనం ఏమేమి సబ్మిట్ చేయాలో మనకైతే ఈ యొక్క ఎస్ఓపిలో మెన్షన్ చేయడం అయితే జరిగింది. పేరెంట్ నేమ్, రిలేషన్షిప్ చేంజ్ చేయాలంటే మనకైతే పాస్పోర్ట్ నెంబరు, అలాగే రేషన్ కార్డు కానీ, మనకైతే డ్రైవింగ్ లైసెన్స్ యూజ్ చేసి కానీ, అలాగే 12th 10th మార్కులు మెమో, పాన్ కార్డు వీటిని యూజ్ చేసి మనమైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్సర్టెడ్ ఇన్ ఎస్ఓపి వర్షన్ 2 మనకైతే ఇక్కడ ఈ విధంగా రాసినటువన్నీ మనకైతే కొత్తగా యాడ్ చేయడం అయితే జరిగింది. మీరు ఈ యొక్క డాక్యుమెంట్ని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఈ యొక్క డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఓల్డ్ వర్షన్, న్యూ వర్షన్ కూడా డిఫరెన్స్ ఏంటి అనేసి మీరు ఒకసారి చూసుకోవచ్చు. అలాగే మీరు క్లియర్గా ఏ డాక్యుమెంట్స్ కావాలనేది మీరైతే ఇందులో చూసి చదువుకోవచ్చు. మీకు ఏమేమి చేంజ్ చేస్తే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి మార్పులు చేశారంటే చిన్న చిన్న మార్పులు చేసి మనకైతే కొత్తగా మళ్ళీ ఈ యొక్క ఎస్ఓపిని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.